హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. మరి ఈ వీడియో అనేది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోలో ప్రవేశకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ను డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి లాస్ట్ వీడియో కానీ ఎవరైనా చూడనట్లయితే తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వీడియోలో ప్రవేశకు సంబంధించి సంపూర్ణమైనటువంటి వివరణను ఇవ్వటం అనేది జరిగింది. సో అదేవిధంగా చిన్న అడ్వైజ్ ఏంటంటే, మనం గ్రూప్ 4 నుంచి యూపీఎస్సీ వరకు ఏ పత్రం అంటే ఏ ప్రశ్నాపత్రాన్ని చూసుకున్నా మనకి ఈ ప్రవేశకు సంబంధించి 1 ఆర్ 2 క్వశ్చన్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎగ్జామ్స్లో ఈ ప్రవేశకు సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకి అర్థమవుతుంది. సో కాబట్టి లాస్ట్ వీడియోలో ఆ వివరణ ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీనిని చేకూర్చుటకు లక్షిస్తుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీనిని చేకూర్చుటకు లక్షిస్తుంది అంటే ప్రవేశికలో దీని గురించి తెలపబడింది అని అర్థం. సో ఫస్ట్ ఆన్సర్ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు అనేది మనకి ప్రసాదించదు ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో అందుకని అది చూడమంటున్నాను. అదేవిధంగా భారత పౌరులకు ప్రాథమిక విధులు, ఇది విధులను కూడా ఇవ్వదు. ప్రవేశిక అనేది ఇక్కడ మనల్ని ప్రవేశం గురించి అడిగారు కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. సో అదేవిధంగా వ్యక్తి గౌరవం మరియు జాతీయ సమైక్యత సమగ్రత, ఇది కరెక్టే. లాస్ట్ వన్ కూడా చూద్దాం. డి, ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ఇది రాంగ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటంటే సి అవుతుంది ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మరి వివరణ ఏంటంటే, భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దీన్ని చేకూర్చుటకు లక్షిస్తుంది అంటే మన క్వశ్చన్లో ప్రవేశం గురించి అడిగారు కాబట్టి ప్రవేశికలు ఏమున్నాయో చూద్దాం. ప్రవేశిక మనకి రాజ్య ఆదర్శాలను ఇవ్వటం జరిగింది. అవి ఏంటంటే సర్వసత్తాక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమైక్యత, సమగ్రత, ఇవి రాజ్య ఆదర్శాలు ఫ్రెండ్స్. సో అదేవిధంగా అదే ప్రవేశిక మన ప్రజలకు అవకాశాలను కూడా ఇచ్చింది. అవేంటంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం. సో ఇవి ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశాలు. సో మన ఈ క్వశ్చన్లో ప్రవేశ గురించి అడిగారు కాబట్టి ఇందులో మనకి ఈ వర్డ్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏముంది? సి, వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత, సమగ్రత. అంటే ప్రజలకు ఇచ్చిన అవకాశాల్లో ఒకదాన్ని మనకి రాజ్య ఆదర్శాల్లో ఒకదాన్ని మనకి కలిపి ఇచ్చి మనకు ఆన్సర్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి మనకి ఈ టాపిక్కి సంబంధించినటువంటి మనం ఈ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన వివరణ మన దగ్గర ఉన్నట్లయితే, దీని దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉన్నట్లయితే మనం ఈజీగా ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది వానిలో ఏ పదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభ ముగింపు ఉపన్యాసంలో త్రయ సమూహంలో చేర్చలేదు? సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు త్రయ సమూహం అనే ఒక పదాన్ని వాడారు. ఈ త్రయ సమూహంలో 3 పదాలను మనకు చెప్పడం అనేది జరిగింది. అవి ఏంటో చూద్దాం. సో స్వేచ్ఛ, ఇది ఉంది. సరళత, ఇది లేదు ఫ్రెండ్స్. సమానత్వం ఉంది, సౌభ్రతత్వం ఉంది. సో మన క్వశ్చన్ ఏమి అడగంటే త్రయ సమూహంలో చేర్చలేదు అన్నాడు. సో చేర్చలేనిది సరళత కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏమవుతుందంటే సరళత ఫ్రెండ్స్. సో సరళత, దీనికి సంబంధించిన వివరణ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా మనకి లాస్ట్ మనం చెప్పుకునే విధంగానే ప్రజలకు ఇచ్చిన అవకాశాల గురించి ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన అవకాశాల్లో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం అనేది ఉంది. సో మరి చూసుకున్నట్లయితే ప్రజలకు ఇచ్చిన అవకాశం స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది, సౌభ్రాతృత్వం ఉంది. లేనిది ఏంటంటే సరళత. సో ఆన్సర్ ఈజ్ సరళత. ఓకే ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్, సామ్యవాద మరియు లౌకిక అనే పదాలను ప్రవేశికలో దీని ద్వారా చేర్చారు. సామ్యవాద, లౌకిక అనే పదాలను ప్రవేశికలో దీని ద్వారా చేర్చారు. అది ఏంటని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆన్సర్ 15th రాజ్యాంగ సవరణ, ఇది కాదండి. 39వ రాజ్యాంగ సవరణ, ఇది కూడా కాదు. 42వ రాజ్యాంగ సవరణ, ఇది రైట్ ఆన్సర్. ఇది కూడా రాంగ్. సో మనకి 8వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ. అయితే ఫ్రెండ్స్ మనకి 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఇందిరాగాంధీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశికను మనకి అమెండ్మెంట్ చేయడం జరిగింది, అంటే సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ చేస్తూ మనకి రాజ్యాంగంలో సామ్యవాద, లౌకిక, సమైక్యత మరియు సమగ్రత, ఈ 3 పదాలను చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సామ్యవాద, లౌకిక, సమైక్యత, సమగ్రత 3 పదాలను మనకి రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. ఒకే ఒకసారి మనకి రాజ్యాంగ
ప్రవేశకును ఇప్పటివరకు ఒకసారి సవరించడం జరిగింది. అది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోతో ప్రవేశకు సంబంధించి మనకి పూర్తయింది. సో నెక్స్ట్ వీడియోలో భారత భూభాగం అలాగే పౌరసత్వం సంబంధించినటువంటి క్వశ్చన్స్ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనం లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ ఆధారంగా ఈ యొక్క వీడియోస్ని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఏ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులకైనా సరే పాలిటీ నుంచి ఈ వీడియోస్ అనేవి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, కామెంట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ యూట్యూబ్లో చాలామందికి ఇది చేరడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.